ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా రీల్స్ చూస్తుంటాం కదా. ఏదైనా రీల్ మనకు నచ్చితే ఆ రీల్ని మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఆ రీల్ మనకు 15 సెకండ్ వరకు మాత్రమే స్టోరీగా పోస్ట్ అవుతుంది. కానీ ఆ రీల్ అనేది 30 సెకండ్ లేదా 60 సెకండ్ ఉండొచ్చు. సో ఫుల్ రీల్ మనకు మన స్టోరీగా మనం పెట్టుకోవాలి. కానీ ఇక్కడ 15 సెకండ్ కంటే ఎక్కువ రీల్ అనేది రావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆ రీల్ని ఫుల్ రీల్ని అది 30 సెకండ్స్ కానివ్వండి, 1 మినిట్ కూడా కానివ్వండి, ఆ రీల్ని మనం మొత్తంని మన స్టోరీగా పెట్టుకోవచ్చు. సో దానికోసం ఒకే ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ద్వారానే మనం మన రీల్లోకి ఆ స్టోరీలోకి ఫుల్ రీల్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో చాలామంది ఈ టాపిక్ మీద యూట్యూబ్లో వీడియోస్ చేశారు, అన్నింటినీ చూశాను నేను. సో అందరు కూడా ఫేక్ మెథడ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒకే ఒక మెథడ్ అనేది జెన్యున్ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ ద్వారానే మనం ఇన్స్టాగ్రామ్లో మన రీల్ ఉంటాయి కదా, వాటిని మనం స్టోరీగా ఎంత డ్యూరేషన్ ఉన్నా, 1 మినిట్ అయినా, 30 సెకండ్స్ అయినా, 45 సెకండ్స్ అయినా, ఎంత డ్యూరేషన్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఫస్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక రీల్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక రీల్ అనమాట. ఇది 15 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్ వరకు ఉంది. అయితే 15 సెకండ్ వరకు మాత్రమే వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేసుకోవాలంటే సింపుల్ మెథడ్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద కాపీ లింక్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ కాపీ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను లింక్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు లింక్ని కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ అయినా, బ్రేవ్ బ్రౌజర్ అయినా, ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా ఇక్కడ instavideosave.net అని సెర్చ్ చేసుకోవాలి. instavideosave.net. ఓకే, సో ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో రీల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు కాపీ చేసుకున్న లింక్ ఉందో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. సో కింద మనకు డౌన్లోడ్ వీడియో అని ఆప్షన్ ఉంటుంది, ఈ డౌన్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకొని హోమ్ బటన్లో క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఆ రీల్ని పోస్ట్ చేసేయచ్చు. సో అది 15 సెకండ్స్ ఉన్నా, 20 సెకండ్స్ ఉన్నా, 40 ఉన్నా, 1 మినిట్ ఉన్నా కూడా అది మన స్టోరీగా పోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ ఒక్క జెన్యున్ మెథడ్ ద్వారానే మనం ఇన్స్టాగ్రామ్ రీల్ని మన స్టోరీలో పెట్టుకోవచ్చు, ఎంత డ్యూరేషన్ ఉన్నా సరే. మిగతా మీరు యూట్యూబ్లో ఏ వీడియో చెప్పినా కూడా అదంతా కూడా ట్రిక్ అనేది వర్క్ అవ్వదు. సో నేను చాలాసార్లు ట్రై చేసి చూసినా కాబట్టి చెప్తున్నా. సో జెన్యున్గా మీరు జస్ట్ మోర్ దెన్ 15 సెకండ్స్ కంటే ఎక్కువ రీల్ పోస్ట్ చేసుకోవాలంటే ఇది ఒక జెన్యున్ మెథడ్ అనమాట.